హాయ్ ఎవ్రీవన్. సో మన ప్రీవియస్ వీడియోలో ఎస్ఎఫ్టిపి కాన్ఫిగరేషన్స్ పాస్ త్రూ సెనారో చూసాం. ఇది సింపుల్గా పాస్ త్రూ సెనారో చూసాం. సెండర్ సైడ్ రిసీవర్ సైడ్ కాన్ఫిగరేషన్స్, నెక్స్ట్ నోస్ట్ ఫైల్ ఎలా జనరేట్ చేస్తారు, ఎలా ప్రాసెస్ చేస్తాము, ఎక్కడ అప్లోడ్ చేస్తాము, నోస్ట్ ఫైల్ అంటే ఏంటి అనేది ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నౌ కమ్ టు ద ఒక రియల్ టైమ్ సెనారో. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసిపోతున్నాం. ఒక ఎండ్ టు ఎండ్ రియల్ టైమ్ సెనారో. ఓకే, ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది చూద్దాం ఫస్ట్. తర్వాత దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. సింపుల్గా చూడండి, ఇదంతా వదిలేయండి, మీకు చదివినా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. నాకు సోర్స్ అనేది ఒక ఫోల్డర్ ఉంటుంది. ఓకే, సోర్స్ ఫోల్డర్లో సోర్స్ ఫోల్డర్లో ఆయన ఏం చెప్పారు, ఎక్స్ఎంఎల్ ఫైలు, టెక్స్ట్ ఫైలు, పీడిఎఫ్ ఫైలు, అలా డి ఎనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైల్స్ అనేది సోర్స్ ఎస్ఎఫ్టీపీలో సోర్స్లో పెడతారు, సోర్స్ ఫోల్డర్లో పెడతారు. ఓకే, నాకు ఎఫ్ఎస్ వచ్చింది. ఎఫ్ఎస్లో ఎఫ్ఎస్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఓకే, ఇందులో ఏ అడాప్టర్ వాడాలనేది చెప్పరు కదా. నా రిక్వైర్మెంట్ ఈ విధంగా ఇచ్చారు. సోర్స్ ఫోల్డర్లో నాకు ఈ ఫైల్స్ అనేవి వస్తున్నాయి. ఎక్స్ఎంఎల్ ఫైలు, టెక్స్ట్ ఫైలు, పీడిఎఫ్ ఫైల్స్ అనేవి వస్తున్నాయి. ఈ ఫైల్స్ ఏవైతే సోర్స్ ఉన్నాయో ఈ ఫైల్స్ అనేవి రిసీవర్ ఫోల్డర్కి ఎక్స్ఎంఎల్ వచ్చింది అనుకో. ఎక్స్ఎంఎల్ వస్తే ఎక్స్ఎంఎల్ రిలేటెడ్ ఎస్ఎఫ్టీపీకి వెళ్ళాలి. ఓకేనా, ఎక్స్ఎంఎల్ ఎస్ఎఫ్టీపీ ఫోల్డర్లో వెళ్ళాలి. ఓకే, ఎక్స్ఎంఎల్ ఎస్ఎఫ్టీపీకి వెళ్ళాలి. అదే టెక్స్ట్ ఫైల్ వచ్చిందో టెక్స్ట్ ఎస్ఎఫ్టీపీకి వెళ్ళాలి. అదే టెక్స్ట్ ఫోల్డర్లోకి వెళ్ళాలి. పీడిఎఫ్ ఫైల్ వచ్చిందో పీడిఎఫ్ ఫోల్డర్కి వెళ్ళాలి. ఓకే, దాంతోపాటు ఈ ఎక్స్ఎంఎల్ అనేది పంపిస్తున్నావు కదా సోర్స్ నుంచి రిసీవర్కి, ఇది మోస్ట్ సెక్యూర్ ఫార్మేట్లో వెళ్ళాలి అని చెప్పాడు ఆయన. అది కూడా క్లియర్గా చెప్పాడు. రిసీవర్కి వెళ్ళేటప్పుడు ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లో వెళ్ళాలి అని చెప్తారు వాళ్ళు. అక్కడ పీజీపీ అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చెప్తారు, ఎన్క్రిప్టెడ్ అంటే మోర్ సెక్యూర్ ఫార్మేట్లో వెళ్ళాలి అని చెప్పారు. ఓకేనా, మోర్ సెక్యూర్ ఫార్మాట్లో వెళ్ళాలి అని చెప్పారు. నెక్స్ట్ దీంతో పాటు ఏమైనా బ్లాంక్ అంటే ఏమైనా ఆ ఫైల్స్ నల్ వచ్చాయంటే సోర్స్ నుంచి నేను ఈ ఫైల్స్ పంపిస్తాను కదా, ఇందులో నల్ ఈచ్ ఫైల్ సైజ్ అనేది 0 KB అనేది ఉంటే ఓకేనా, దాన్ని ఎలిమినేట్ చెయ్యు. ఓకేనా, అదొక రిక్వైర్మెంట్. 0 KB ఉంటే ఎలిమినేట్ చెయ్యు. అండ్ దాంతోపాటు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ను కూడా యాడ్ చెయ్యు. ఏదైనా ఎర్రర్ వస్తే నాకు ఆ రెస్పెక్టివ్ స్టాక్ హోల్డర్స్కి నాకు ఇన్ఫార్మ్ చేయు. ఇది నా రిక్వైర్మెంట్. ఓకేనా, నా రిక్వైర్మెంట్ ఏంటి అర్థమైంది కదా. సోర్స్లో ఎక్స్ఎంఎల్ ఫైలు, పీడిఎఫ్ ఫైలు, టెక్స్ట్ ఫైల్ అనేది వచ్చాయి. ఆ ఫైల్స్ నువ్వు తీసుకొని పిక్ చేసుకొని రిసీవర్ ఫోల్డర్లో ఆ రెస్పెక్టివ్ ఎక్స్ఎంఎల్కి అయితే ఎక్స్ఎంఎల్ ఫోల్డర్లో, ఎస్ఎఫ్టీపీ ఫోల్డర్లో పెట్టాలి. టెక్స్ట్ ఫైల్ అయితే టెక్స్ట్ ఫోల్డర్లో పెట్టాలి. పీడిఎఫ్ అయితే పీడిఎఫ్ ఫైల్ పెట్టాలి. ఇది రిక్వైర్మెంట్. అది కూడా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్, యాజ్ ఈజ్గా పెట్టడం కాదు, అది మోర్ సెక్యూర్ ఫార్మాట్లో పెట్టాలి. ఓకేనా, ఇది నా రిక్వైర్మెంట్. దాంతోపాటు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది యాడ్ చేయమన్నాడు. ఇది నా రిక్వైర్మెంట్. ఈ విధంగా ఎఫ్ఎస్ ఇచ్చారు నాకు. ఓకేనా, ఏమిస్తారు, ఈ విధంగా ఎఫ్ఎస్ ఇచ్చారు. ఓకేనా, ఈ ఎఫ్ఎస్లో వాళ్ళు ఏం చేస్తారు, ఎస్ఏపి ఫంక్షనల్ కన్సల్టెంట్స్ నువ్వు ఎలాంటి అడాప్టర్ యూజ్ చేయాలనేది వాళ్ళు చెప్పారు. ఓకేనా, నీ జాబ్ ఏంటి, నువ్వు ఏ అడాప్టర్ వాడాలో అనేది నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇది ఓకే. ఈ ఎఫ్ఎస్ అనేది నీకు ఇచ్చాక ఎఫ్ఎస్లో నేను ఏం చెప్పాను, ఎఫ్ఎస్ ఇచ్చాక ఎఫ్ఎస్లో నీకు ఈ డాక్యుమెంట్స్ అని ఉన్నాయి. ఓకే, ముందుగా నువ్వు ఒక రిక్వైర్మెంట్ ఎలాంటి ఫైల్ టు ఫైల్ సినారో వస్తే నేను ఏం చెప్పాను ప్రీవియస్ వీడియోలో, నువ్వు బ్లైండ్గా గుర్తుంచుకోవాల్సింది ఎఫ్టీపీ, ఎస్ఎఫ్టీపీ. ఓకేనా, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డేస్ అందరూ ఎస్ఎఫ్టీపీని యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎస్ఎఫ్టీపీ. ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు నువ్వు ప్రీ రిక్వైజెట్స్ ఆ ఎఫ్ఎస్ డాక్యుమెంట్లో ప్రీ రిక్వైజెట్స్ ఉన్నాయా లేవో నువ్వు చెక్ చేసుకుంటావు ఎఫ్ఎస్లో. ఓకేనా, ఎఫ్ఎస్లో ఈ ఎఫ్ఎస్ డాక్యుమెంట్లో ప్రీ రిక్వైజెస్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకుంటావు. ఆ ప్రీ రిక్వైజెస్ ఏంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటవి చూద్దాం. ఏంటి, ఫస్ట్ హోస్ట్ పోర్ట్ ఉండాలి అంతే కదా. నెక్స్ట్ ఫైల్ ఫార్మాట్ అదే కదా. ఎస్ఎఫ్ ప్రీ రిక్వైర్స్ ఆఫ్ ది అడాప్టర్స్. ఓకేనా, ఎస్ఎఫ్టిపి సర్వర్ యొక్క డీటెయిల్స్ ఏంటి, హోస్ట్ పోర్ట్. ఓకేనా, పోర్ట్ ఇవ్వకపోయినా పర్లేదు. నెక్స్ట్ ప్రాక్సీ టైప్ అంటే క్లౌడ్ ఎస్ఎఫ్టిపియా, ఆన్ ప్రెమిసెస్ ఎస్ఎఫ్టిపియా. నెక్స్ట్ ఏ కైండ్ ఆఫ్ అథెంటికేషన్ అనేది మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ డైరెక్టరీ పాత్ ఉందా లేదా. నెక్స్ట్ ఫైల్ ఫార్మాట్, ఆల్రెడీ ఫైల్ ఫార్మాట్ చెప్పారు, టెక్స్ట్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఆయన ఏమన్నాడు, ఫైల్ పోస్టింగ్ సీక్వెన్స్. ఓకేనా, అది ఉందా లేదా చెక్ చేస్తావు. ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ ఈ ఆయన చెప్పాడు కాబట్టి ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ సంబంధించిన కీస్ ఉన్నాయా లేవా అన్నీ చెక్ చేసుకుంటాం. ఓకే, ఇది నీకు ఎఫ్ఎస్ వచ్చాక ఈ ఎఫ్ఎస్లో ఈ డాక్యుమెంట్స్ ఈ రిక్వైర్డ్ డీటెయిల్స్ ఉన్నాయా లేవో చెక్ చేసుకుంటాం. లేకపోతే వాళ్ళకి మెయిల్ పెడతాం రెస్పెక్టివ్ టీమ్ మెంబర్స్కి పెట్టి, బాబు నాకు ఈ డీటెయిల్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్
ఈ డైరెక్టరీస్ లేవనుకోండి, బేసిస్ వాళ్ళు అడుగుతావు, బాబు ఈ డైరెక్టరీ పాత్ అనేది నువ్వు క్రియేట్ చేసి పెట్టు, ఓకేనా. ఇప్పుడు లేదా అథెంటికేషన్ లేదనుకో, అప్పుడు ఎఫ్ఎస్ని అడుగుతావు. ఏ రెస్పెక్టివ్ డీటెయిల్స్ లేవో ఆ రెస్పెక్టివ్ టీమ్ మెంబర్స్ని అడుగుతావు, లేదా ఫంక్షనల్ కన్సల్టెంట్ని అడిగేస్తావు ఈజీగా, ఓకే. నౌ లెట్స్ టాక్ అబౌట్ డెవలప్మెంట్, ఓకేనా. ఇది ప్రీ రిక్వైర్డ్స్. నేను ఆల్రెడీ డెవలప్ చేశాను, చూద్దాం ముందు దాన్ని మీరు మళ్ళీ మనం డెవలప్ చేద్దాము. ముందు ఎలా డెవలప్ చేసాం అనేది చూద్దాం. ఇదిగోండి, నేను ఏం చేశాను, ఇక్కడ ఏం చెప్పాను మీకు క్లియర్గా వినండి. సో ఏం చెప్పాను, ఫైల్ టు ఫైల్ సినారో అంటే ఏం చెప్పాలి. ఇంక మీరు బ్లైండ్గా గుర్తుంచుకోవాల్సింది ఎస్ఎఫ్టిపి అన్నా నేను. ఫైలు సెండర్ రిసీవర్ రెండు సైడ్ కూడా ఏంటి ఎస్ఎఫ్టిపిఏ, ఎందుకంటే ఫైల్ టు ఫైల్ సినారో అన్నాను కాబట్టి ఇది చూడండి, ఇక్కడ ఎస్ఎఫ్టిపి పెట్టాను. రిసీవర్ ఏమన్నాను, ఎస్ఎఫ్టిపిఏ పెట్టాను, ఓకేనా. రిసీవర్ కూడా ఎస్ఎఫ్టిపిఏ పెట్టాను, ఇక్కడ ఒక ఎస్ఎఫ్టిపి పెట్టాను, ఇక్కడ ఒక ఎస్ఎఫ్టిపి పెట్టాను. ఎందుకు పెట్టాను అనేది మాట్లాడదాం. ఇప్పుడు నాకు ఇన్ని 3-4 డైరెక్టర్లు ఉంటాయి, ఓకే. ఎక్స్ఎంఎల్ అయితే ఈ డైరెక్టరీకి వెళ్ళు, ఇగో నేను అది ఎలా సాగ్రిగేట్ చేశాను చూడండి. రూటర్ కండిషన్ వాడి ఇక్కడ చూడండి, ఇదంతా వదిలేయండి, ఇదంతా తర్వాత మాట్లాడదాం. సో నాకేంటి ఎక్స్ఎంఎల్, సిఎస్వి, టెక్స్ట్ ఫైల్, పీడిఎఫ్ ఫైల్ ఉంది. నాకు ఎక్స్ఎంఎల్ వస్తే ఈ ఎస్ఎఫ్టీపీకి వెళ్తుంది, ఇంకేదైనా వస్తే ఈ ఎస్ఎఫ్టీపీకి వెళ్తుంది, ఓకేనా. మరలా అలాగా నేను మల్టిపుల్ ఎస్ఎఫ్టీపీ పెట్టుకున్నాను, ఓకేనా. మీరు ఎన్నైనా పెట్టుకోండి, నేనైతే రెండే పెట్టుకున్నాను. ఏంటి ఎక్స్ఎంఎల్, ఈ ఎక్స్ఎంఎల్ సంబంధించి ఏది వచ్చినా డిఫాల్ట్కి ఈ పాత్రలోకి వెళ్ళమని కూడా పెట్టాను, ఓకేనా. మరలా కూడా మీరైతే ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు 4-5 డైరెక్టరీలు పెట్టుకోండి. ఎక్స్ఎంఎల్కి ఒకటి, ఎస్ఎఫ్టిపి, టెక్స్ట్ ఫైల్కి ఒకటి, పీడిఎఫ్ ఒకటి, అదర్ దాన్ దట్ అంటే ఇంకా అవసరం లేదు, అలా కూడా పెట్టుకోండి. సో నేనేం చేశాను, ఓన్లీ ఎక్స్ఎంఎల్ మాత్రమే ఎన్క్రిప్ట్ చేశాను, ఓకేనా. నేను ఇంకేవి ఎన్క్రిప్ట్ చేయలేదు, ఓకేనా. ఎక్స్ఎంఎల్ మాత్రం ఎన్క్రిప్ట్ చేసి పంపించాను దీనికి, ఓకే. నెక్స్ట్ ఈ ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఇక్కడ డేటా పంపించే టైంలో ఎలాంటి ఎర్రర్ వచ్చినా ఆ ఎర్రర్ హ్యాండిల్ చేయడానికి ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అనేది ఇంప్లిమెంట్ చేశాను. ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్, ఓకే. ఇది నేను చేసింది. ఇది ఎలా ఇంప్లిమెంట్ చేశానో లెట్స్ టాక్ అబౌట్, మనం రియల్ టైంలో చేద్దాం, ఓకే. ఇది బిజినెస్ రిక్వైర్మెంట్, మీరు కూడా ట్రై చేయండి, ఓకే. సో నేను ఆల్రెడీ ఒక ఐఫ్లో అనేది చూడండి, నేను ఐఫ్లో అనేది నేను క్రియేట్ చేయలేదు చూడండి. నేను ఎస్ఎఫ్టిపి టు ఎస్ఎఫ్టిపి యూజింగ్ పీజీపీకి నేను ఎలాంటి ఏమీ చేయలేదు, ఓకే. నేను ఇది కూడా రిమూవ్ చేసేస్తున్నాను. ఓ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను, బట్ రిమూవ్ చేసేస్తాను. చూడండి సోర్స్, మీరు రియల్ టైంలోకి వచ్చేప్పటికి ఇలా సెండర్స్ మార్చాలి. సోర్స్ సిస్టమ్ ఏ అడుగుదాం, బ్యాంక్ అనుకుందాం, బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అనుకుందాం. సో ఇలాగా క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, అర్థం అవుతుంది, ఓకే. నాకు సోర్స్ ఎవరు, స్టేట్ బ్యాంక్, ఓకే. స్టేట్ బ్యాంక్ అనేది సోర్స్ నుంచి నాకు స్టేట్ బ్యాంక్ అనేవాడు పెడుతున్నాడు, ఓకే. నేను ఇలా పెట్టాను. నెక్స్ట్ ఏం పెట్టాలి, ఎస్ఎఫ్టిపి పెట్టాలి, ఓకేనా. ఎస్ఎఫ్టిపి డీటెయిల్స్ అనేది నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను యాసిడ్ కాపీ పేస్ట్ చేసేస్తాను, ఓకే. ఇవ్వండి నా ఎస్ఎఫ్టిపి డీటెయిల్స్. నా పాస్వర్డ్ ఎక్కడ ఉంటుంది కాబట్టి, ఓకే. చూడండి ఫస్ట్ ఫైల్ యాక్సెస్ పారామీటర్స్, కనెక్టివిటీకి వచ్చేటప్పుడు ఫైల్ యాక్సెస్ పారామీటర్స్ కదా, నిన్న మాట్లాడుకున్నట్టే నేను 3 డైరెక్టరీలు అనేవి క్రియేట్ చేశాను ఇక్కడ, ఓకే. చూడండి మీరు కూడా క్రియేట్ చేసుకోండి. నేను ఫస్ట్ సెండర్ అనేది డైరెక్టరీ ఇది, ఓకే. సోర్స్ టెక్స్ట్, ఇక్కడ ఏ ఫైల్స్ లేవు, ఇది కూడా రిమూవ్ చేసేస్తాను చూడండి, ఓకే. లేదు అనుకుంటే ఓకే ఫైన్, ఈ డైరెక్టరీ నేను కాపీ చేశాను, ఓకే. నేను ఎలాంటి ఫైల్ ఏమీ ఇవ్వలేదు ఇక్కడ, ఓకేనా. ఇచ్చిన ఒకటే ఓపెన్ ఏ స్టార్ అని పెట్టేస్తాను, ఓకేనా. స్టార్ అని పెట్టేస్తే అన్ని ఫైల్స్ పిక్ అవుతాయి. లేదా $.స్టార్ అని అనుకో, అక్కడ పిఎస్ నాకేంటి ఆ ఫోల్డర్లో మన రిక్వైర్మెంట్ అంటే ఏ ఫైల్ అయినా ఉన్నాయండి, ఎక్స్ఎంఎల్ ఉన్నాయండి, జేఎస్ ఉన్నాయి, బట్ నాకు డిఫరెన్షియేట్ అవ్వాలి. సో ఇక్కడ నేను ఒక ఫైల్ నేమ్ ఇచ్చాను అనుకో, ఏమవుద్ది, ఆ పర్టికులర్ ఫైల్ మాత్రమే ప్రాసెస్ పిక్ అవుద్ది, ఓకే. సో నేనేం చేశాను, స్టార్ ఇచ్చేసాను. స్టార్ ఇచ్చాక నెక్స్ట్ ఫైల్ యాక్సెస్ పారామీటర్స్ అయిపోయింది. కనెక్షన్ పారామీటర్స్ ఏంటి చూడండి, పోర్ట్ ఎంత, 22 అంతే కదా. నెక్స్ట్ ఏంటి, పాస్వర్డ్ ఏంటో చూద్దాం, జీమెయిల్ చెక్ ఎస్ఎఫ్టిపి, ఓకే. ఇది నా పాస్వర్డ్. ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ చూద్దాం, ఓకే. సేవ్ చేశాను.
పాస్వర్డ్ ఇక్కడ సేవ్ చేయలేదు, సేవ్ చేశాను. ఓకే. నెక్స్ట్ పోస్ట్ ప్రాసెసింగ్ అయ్యాక ఏం చేశాను, డిలీట్ చేసి ఇక్కడ చూడండి. ముందు నేను రీడ్ లాక్ స్ట్రాటజీ అనేది డిస్కస్ చేద్దాము. నేనేం యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మనది ఏమన్నాను ఇక్కడ, ఎలిమినేట్ ద యాడ్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ ఎలిమినేట్ ద 0 KB ఫైల్స్, అంటే 0 KB ఫైల్స్ వద్దు అని అన్నారు. ఓకే. ఎంపీ ఫైల్ హ్యాండ్లింగ్ అనేది ఉంది. ఓకే. సో ఎంటీ ఫైల్ హ్యాండ్లింగ్ ఉంది కాబట్టి నేను ఏం చేశాను, స్కిప్ ఎంటీ ఫైల్స్ అనేది పెట్టేశాను నేను. ఓకే. ఇప్పుడు నాకు 0 KB ఫైల్స్ వస్తే వద్దు, రాదు. ఓకేనా. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇదంతా సేమ్, మీరు కూడా ఏం మార్చవసరం లేదు. నెక్స్ట్ పోస్ట్ ప్రాసెసింగ్ ఏంటంటే, నా డైరెక్టరీలో ఈ డైరెక్టరీలోనే ఫైల్స్ అనేవి రీడ్ అయ్యాక డిలీట్ చేయాలా, ఏం చేయాలనేది ఇక్కడ మనం ఇవ్వాలి. నేను ఏం చేస్తాను, మోస్ట్లీ రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మీరు ఆర్కైవ్ ఇస్తారు. ఓకేనా. 99.95 ఆర్కైవ్ ఇస్తారు, ఎవరూ డిలీట్ చేయరు. ఎందుకంటే ఆర్కైవ్కి ఒకసారి ఫైల్ అనేది మూవ్ అయితే నీకు ఏమైనా ఇష్యూస్ వచ్చేటప్పుడు ఫైల్ అనేది ఆర్కైవ్లో ఉంటుంది. ఓకే. చెక్ చేసుకుంటారు అక్కడ ఉండేటప్పుడు. ఓకే. మూవ్ ఫైల్ టు ఆర్కైవ్ అని ఉంటుంది. ఓకే. చూడండి ఇది. బట్ నేనేం చేశాను, డిలీట్ అనే పెట్టేస్తాను. ఓకే. మన ప్రాక్టీస్ కోసం. ఓకే. ఫైన్. సో ఇది ఇది ఫస్ట్ పాయింట్. సెండర్ సైడ్ కాన్ఫిగరేషన్ అయింది. నెక్స్ట్ ఏంటి, డైనమిక్గా ఫైల్ నేమ్స్. ఓకేనా. డైనమిక్గా ఫైల్ నేమ్స్ అనేవి చేయాలి కాబట్టి ఈ కంటెంట్ మోడిఫైర్ నేమ్ అనేది ఇద్దాం. ఏంటివి, ఫైల్ని యాక్సెస్ చేసుకోవాలి డైనమిక్గా కాబట్టి ఫైల్ యాక్సెస్ పారామీటర్స్ అని ఇద్దాం. ఓకే. ఓకే. పారామీటర్స్. ఓకే. సో నేను ఏం చేస్తాను ఇక్కడ, సింపుల్గా ఆల్రెడీ ఇవి ఎస్ఏపి హ్యావ్ టు ప్రొవైడ్ ద లాట్ ఆఫ్ స్టాండర్డ్ ఫంక్షన్స్. నువ్వేమి ఓన్గా రాయవసరం లేదు, డైరెక్ట్ ఒక ఫైల్ పిక్ చేసుకోవడానికి header.camel ఫైల్ నేమ్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇలా ఇచ్చేసుకుంటే నీకు సరిపోద్ది. ఓకేనా. నేను క్యామిల్ ఫైల్ నేమ్. ఓకేనా. ఇది కూడా ఎక్స్ప్రెషన్, ఎస్ఏపి హ్యావ్ ప్రొవైడ్ ద లాట్ ఆఫ్ స్టాండర్డ్ అపాచీ క్యామల్ ఎక్స్ప్రెషన్స్. ఓకేనా. ఇది నువ్వు డైరెక్ట్గా నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఓకే. సో చూడండి, ఇదేని ఇచ్చుకోవచ్చు. తర్వాత మామూలు ఇప్పుడు మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం ఇక్కడ ఏమి ఇవ్వాలి అనేది. ఓకే. ఇది డైనమిక్గా, అంటే ఈ ఫైల్ నేమ్ అనేది అంటే నువ్వు డేటా అనేది పిక్ చేసుకునేటప్పుడు, ఓకేనా, సోర్స్ నుంచి డేటా అనేది పిక్ చేసుకున్నప్పుడు ఆ ఫైల్ అనేది ఏ ఫార్మాట్లో ఉంది, ఎక్స్ఎంఎల్లో ఉందా, అవన్నీ కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది, ఈ కంటెంట్ మోడిఫైర్లో. ఓకేనా. ఈ కంటెంట్ మోడిఫైర్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇది ఒక ఫస్ట్ థింగ్, ఇది స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఏంటి, నేను ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కూడా పెట్టమన్నాను. ఏంటి పెట్టమన్నాను, నా రిక్వైర్మెంట్లో యాడ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అన్నాను నేను. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్కి నాకు ఏంటి, సోర్స్ సిస్టమ్ తెలుసు, టార్గెట్ సిస్టమ్ తెలుసు. సోర్స్ సిస్టమ్ అంటే ఎస్బీఐ. ఓకేనా. ఎస్బీఐ బ్యాంక్ కాన్స్టెంట్, ఎందుకంటే ఇంకా నాకు ఇది కాల్ చేసుకుంటాను అక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. రిసీవర్ ఏం పెడదాము, ఐసిఐసిఐ పెడదాం. ఓకే. ఐసిఐసిఐ, ఇది కూడా ఐసిఐసిఐ బ్యాంక్ అని పెట్టాను. ఓకే. ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు కాన్స్టెంట్ కాబట్టి. ఓకే. ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో నేను కాల్ చేసుకుంటాను. ఈ రెండు ఇచ్చాను. ఇవి ఎందుకు కూడా ఫైల్ యాక్సెస్ పారామీటర్స్ అని నేను డిఫైన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఏం చెప్పాను నేను, ఫైల్ యాక్సెస్ పారామీటర్స్. నెక్స్ట్ నాకు సైజు కావాలి. నాకు ఎందుకు అంటే మీకు ఆల్రెడీ చూపిస్తాను చూడండి, క్లియర్గా మీకు అర్థం అవుద్ది. నేను ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో ప్రాబ్లం కూడా చెప్తాను క్లియర్గా. కొన్ని సందర్భాల్లో చూడండి, ఇది నా ఇంటర్ఫేస్. నా ఇంటర్ఫేస్ అయినప్పుడు చూడండి, ఇది ఫెయిల్ అవుతుంది ఎందుకో, లెట్స్. ఇదే బట్ ఎందుకు ఫెయిల్ అవుతుందో చూద్దాం. చూడండి. సో ఇది నేను అన్డిప్లాయ్ చేస్తాను. ఫస్ట్ చూడండి, నేను ఒక ఫైల్ని ప్రాసెస్ చేసేటప్పుడు ఇలా నాకు ఈ విధంగా ఉంటుంది కస్టమ్ హెడర్స్. ఓకేనా. ఎందుకు అనేది, నేను ఎందుకు యాడ్ చేశాను అనేది, కస్టమ్ హెడర్స్ అనేది. ఓకేనా. ఫ్యూచర్లో ఇప్పుడు ఓకే ఫైన్, మీకు రియల్ టైంకి వచ్చేటప్పటికి బ్యాంక్కి రిలేటెడ్ మల్టిపుల్ ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఓకే. ఒకడేమంటాడు, ఒక 100 ఫైల్స్ 200 ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు.
మీరు ఆ ఫైల్స్ పొరపాటున ఒక పర్టికులర్ డేలో నాకు ఆ ఫైల్ రాలేదని వాడు అంటాడు. సెండర్ ఏమంటాడు, నేను ప్లేస్ చేశాను అంటాడు. ఓకే. సో మీకు ప్రాబ్లం అవుతుంటుంది, మీరు సెర్చ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది. ఎందుకు, ఇప్పుడు 100 ఫైల్స్ ఉంటే 100 ఫైల్స్ మీరు ఎలా చెక్ చేసుకుంటారు వచ్చిందా లేదనేది. సో దానికోసం ఏం చేశాను, నేను కస్టమ్ హెడర్ అనేది యాడ్ చేశాను. ఆ కస్టమ్ హెడర్లో ఏం చేశాను చూడండి, కస్టమ్ హెడర్స్ యాడ్ చేశాను. యాడ్ చేసి అక్కడ ఏం చేశానంటే ఆ ఫైల్ నేమ్, ఏ ఫైల్ అయితే నేను ప్రాసెస్ చేస్తానో ఆ ఫైల్ నేమ్తో పాటు, అప్పుడు ఆడికి యూజర్కి అర్థం అవుద్ది, నువ్వు చెక్ చేసుకున్నాడు ఓకే పలానా ఫైల్ అనేది వాళ్ళు ఇప్పుడు యూనిక్ నేమ్తో పంపిస్తుంటారు కదా. ఓకే. నీకు ఆ డేటా అనేది ప్రాసెస్ అయిందా లేదా, అటాచ్మెంట్ కూడా అక్కడ ఉంటుంది. సో నీకు ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం కాదు, సర్చింగ్ పర్పస్ కోసం నేను కస్టమర్ హెడర్ అనేది ఒక గ్రూవీ స్క్రిప్ట్ అనేది యాడ్ చేశాను. ఇక్కడ కూడా అదే కదా చెప్పాను చూడండి, ఫైల్ నేమ్ ఇన్ ది రిసీవ్డ్ ఫోల్డర్ డైనమిక్ అలాంగ్ విత్ ఈచ్ ఫైల్ సైజ్. ఓకేనా. నాకు ఆ ఫైల్ సైజ్ అనేది వచ్చింది. ఓకే చూడండి, ఫైల్ సైజ్ కూడా వచ్చింది, ఫైల్ నేమ్ వచ్చింది, అన్నీ వచ్చాయి. ఇలాగా నేను కస్టమ్ హెడర్స్ అనేది యాడ్ చేశాను. ఈ విధంగా యాడ్ చేయాలంటే సిపిఐలో డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫాల్ట్ ప్యాలెట్స్ అనేవి ఏమీ లేవు. ఓకేనా. డిఫాల్ట్ ప్యాలెట్స్ అనేవి లేవు కాబట్టి నేను ఏం చేశానంటే ఒక గ్రూవీ స్క్రిప్ట్ అనేది రాసుకున్నాను. సో ఈ గ్రూవీ స్క్రిప్ట్ అనేది నేను ఎక్కడ తెచ్చానని మీరు అందరూ అడగవచ్చు. చాట్ జీపీటీ నుంచి ప్రతి దానికి చాట్ జీపీటీలో దొరుకుతుంది. ఓకే, నేను చాట్ జీపీలో కొట్టాను. ఓకే, చాట్ జీపీలో ఏమని కొట్టాలి, ఫైల్ సైజ్ అనేది నేను కొట్టాను. ఆ స్క్రిప్ట్ అనేది నేను తెచ్చి ఇక్కడ పెట్టేశాను సింపుల్గా. ఓకే. ఓకే, నేనేం చేస్తానో చూడండి. సో ఇది ఈ విధంగా నేను ఫైల్ యాడ్ చేశాను కాబట్టి ఆ గ్రూవీ స్క్రిప్ట్ అనేది నేను తీసుకుంటున్నాను. సో నావిగేట్ టు మానిటరింగ్లో ఎప్పుడైనా మీరు వెళ్ళాలనుకుంటే నావిగేట్ అని క్లిక్ చేశారు అనుకోండి, మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోద్ది. ఓకేనా. చూడండి, ఇది నేను ఎక్కడ తీసుకున్నది, నేను చూడండి ఇది మొత్తం క్యాప్చర్ పేలోడ్ సైజ్ అటాచ్ ఫైల్ కంటైనర్ మెసేజ్, ఇదంతా నేను గూగుల్లో తీసుకున్నది చాట్ జీపీటీలో. ఓకే, నేనేమి సొంతగా ఏమి, సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బి అవైలబుల్ ఆన్ ద మనకి గూగుల్లో దొరుకుతుంది చిన్న చిన్న స్క్రిప్ట్లు. ఓకే, ఇదేంటి, కస్టమ్ హెడర్స్, కస్టమ్ హెడర్స్ అని పెట్టాను నేను. ఓకే, కస్టమ్ హెడర్స్ అని పెట్టి ఇది నేను డిలీట్ చేస్తాను పాతది. మీరు ఎలా వెళ్ళాలంటే అక్కడ యాడ్ చేసాక ఇలా పాతది ఉంటుంది, నేను ఇది ప్లేస్ చేశాను, అప్లై కొట్టాను. అప్లై కొట్టి ప్రాబ్లమ్ ఐడెంటిఫైడ్. ఓకే, నో ఇష్యూ, ప్రాబ్లం ఏమీ లేదు, వార్నింగ్స్ ఇది ఒక ప్రాబ్లం అయితే ఏమీ కాదు. ఓకే, నేను ఇంతవరకు ఓకే కస్టమ్ హెడర్స్ అనేది యాడ్ చేశాను. నెక్స్ట్ ఏంటి, మన రిక్వైర్మెంట్ ఏంటి, వచ్చిన దాంట్లో రోటర్. ఓకే, ఇదే కదా. సో సాగ్రిగేట్ చేయాలి రోటర్ లెవెల్లో. ఓకే. సో అదేం చేయాలనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, నేను ఈ ఐఫ్లోన్ ముందు అన్డిప్లో చేస్తాను, ఫెయిల్ అవుతుంది. ఓకే ఫైన్, అన్డిప్లో చేస్తాను. ఓకే. సో నవ్ రూటర్, ఇప్పుడు నేను రూటర్లో కండిషన్ రాయాలి. కండిషన్ ఏం రాయాలి బాబు, ఎక్స్ఎంఎల్ అయితే అంతే కదా ఇక్కడ. ఇప్పుడు ఎక్స్ఎంఎల్ అయితే ఎక్స్ఎంఎల్ సైడ్ ఎక్స్ఎంఎల్ పాత్కెళ్ళు, అదర్ దాన్ దట్ పీడిఎఫ్ అయితే టెక్స్ట్ ఫైల్కి వెళ్ళు. ఆ విధంగా నేను కండిషన్ రాయాలి. ఓకేనా. ఇక్కడ నాది ఏంటి, ఏం చెప్పాను, సాగ్రిగేట్ చేయమన్నాను బేస్డ్ ఆన్ ద ఫైల్ ఫార్మాట్ వీ నీడ్ టు స్ప్లిట్ ద డేటా. ఓకే. సో అలా స్ప్లిట్ చేయాలంటే ఏ ప్యాలెట్ వాడాలి, రూటర్ అనే ప్యాలెట్ వాడాలి. మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే మన రిక్వైర్మెంట్ బట్టి ఏ ప్యాలెట్ యూజ్ చేయాలనేది తెలియాలి. ఓకేనా. రూటర్కి ఎప్పుడు ఎన్ని ఉంటాయి, వన్ అనేది ఎన్ని బ్రాంచ్లైనా పెట్టుకోవచ్చు, బట్ ఒక డిఫాల్ట్ రూటర్ అనేది ఉండాలి. ఓకే, నేను ఒక డిఫాల్ట్ రూటర్ ఒక ఎక్స్ఎంఎల్ పాత పెడతాను నేను, ఎందుకంటే మీకు కావాలంటే మీరు ఎన్నైనా పెట్టుకోండి. ఓకే చూడండి, సో ఒకటి పెట్టాను, ఇది డిఫాల్ట్ పాత్. ఓకే, నేను ఒక డిఫాల్ట్ పాత్ పెట్టేస్తున్నాను డైరెక్ట్, డిఫాల్ట్ బ్రాంచ్, డిఫాల్ట్ బ్రాంచ్ అని పెట్టాను నేను. చూడండి, ఇది డిఫాల్ట్ బ్రాంచ్ అయిపోయింది. ఓకే. సో నేను ఇది రోటర్లో కండిషన్ రాయాలి. కండిషన్ ఏంటి, ఎక్స్ఎంఎల్ వ్యాలిడేషన్ అనేది నేను రాస్తాను. ఎక్స్ఎంఎల్ ఫైల్స్ మాత్రం నేను సాగ్రిగేట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, రోటర్లో ఎక్స్ఎంఎల్కి అయితే మన కండిషన్ రాస్తాను కాబట్టి నాన్ ఎక్స్ఎంఎల్ కండిషన్ అని క్లిక్ చేశాను. ఓకే, మీరు టూ వేస్లో మీరు రాయొచ్చు. ఓకేనా, నేను ఇది తర్వాత మాట్లాడదాము. ఇదిగోండి, ఇది నా కండిషన్. ఓకేనా. సో దీన్నే మీరు ఎలాగైనా రాయొచ్చు, రెండు విధాలుగా రాయొచ్చు. మీరు చూపిస్తాను అది ఎలా రాయాలని. సో ఎలాగైనా రాయొచ్చు, లేదు
క్యామెల్ ఫైల్ నేమ్ ఈక్వల్ టు డాట్ ఎక్స్ఎంఎల్ అని కూడా రాయొచ్చు. ఓకే, ఎలాగైనా రాయొచ్చు. లేదు అంటే చూడండి, ఈక్వల్ టు, ఓకేనా, ఇవేవి ఉండకూడదు. ఓకే, ఎక్స్ఎంఎల్ ఎలాగైనా రాసుకోవచ్చు. ఈ రెండు కండిషన్లో మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, నేను ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి మీరు ఇది ట్రై చేయండి. ఓకే, సో మోస్ట్లీ సమ్ టైమ్స్ ఆర్ గెటింగ్ ది ఇష్యూస్. ఇది ట్రయల్ వెర్షన్ కదా, ఇష్యూస్ వస్తున్నాయి ఎక్స్ఎంఎల్. నేను ఈ విధంగా కండిషన్ అనేది రాశాను. ఓకే, చూద్దాం. ఓకే ఫైన్, ఇది పెట్టాను. ఓకే, చూద్దాం రిసీవర్ కనెక్టివిటీ అనేది ఇప్పుడు చేద్దాం. రిసీవర్ ఎస్ఎఫ్టిపి. ఓకే, ఓకే రిసీవర్ ఎస్ఎఫ్టిపి. రిసీవర్ ఏంటి? ఐసిఐసి బ్యాంక్ అనుకున్నాం కదా. చూద్దాం రిసీవర్ ఏంటి, సేమే. ఓకే, డైరెక్టర్ ఒకటే మారుతుంది, డీటెయిల్స్ అన్నీ సేమ్. చూద్దాం, పోర్ట్ ఎంత, 22. పాస్వర్డ్ ఏంటో చూద్దాం, ఇక్కడ నాకు గుర్తులేదు. పాస్వర్డ్ పెట్టేశాను. ఓకే ఫైన్. డైరెక్టరీస్ ఇవ్వాలా లేదా? ముందు ఏంటి, కనెక్షన్ పారామీటర్స్ ఇచ్చాను నేను, బట్ డైరెక్టరీ పారామీటర్స్ కూడా ఇవ్వాలి. మనం ఏంటి, టెస్ట్ ఇచ్చాను ఇందాక, ఇప్పుడు ఇది ఇస్తాను. ఓకే, రిసీవర్, ఇవన్నీ డిలీట్ చేసేస్తాను, మనకి ఎలాంటి ఫైల్స్ వద్దు. ఓకే, పాత అనేది కాపీ చేసుకున్నాం. ఇక్కడ మీరు ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఈ ఫైల్ నేమ్స్ని ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. నేను బ్లాంక్ ఇస్తున్నాను, బ్లాంక్ అయినా ఇచ్చుకోవచ్చు. లేదంటే హెడర్ డాట్ క్యామిల్ ఫైల్ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. అక్కడ ఏదైతే డిఫైన్ చేశానో చూడండి, ఇదైనా ఇచ్చుకోవచ్చు. హెడర్ డాట్ డైనమిక్గా ఇవ్వాలి అనుకుంటే హెడర్ డాట్ క్యామిల్ ఫైల్ నేమ్. ఓకే, ఫైల్ నేమ్ ఇదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇదైనా ఇచ్చుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ చాలా ఉన్నాయి, ఇవ్వండి ఇది ఎక్స్టెన్షన్స్ ఇవి, ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇందులో మీకు ఏది నచ్చితే అది ఇచ్చుకోవచ్చు. చూడండి, లేదు నీకు ఫుల్ ఫైల్ నేమ్తో కావాలనుకుంటే ఇది ఇచ్చుకోవచ్చు. లేదు ఓన్లీ ఎక్స్టెన్షన్ అవసరం లేదు అనుకుంటే ఫైల్ నేమ్ డాట్ ఎగ్జిస్ట్ అని ఇచ్చుకోవచ్చు. ఎలాగైనా మీరు ఇవన్నీ కూడా ఎస్సిపి హ్యావ్ ప్రొవైడెడ్. ఓకే, మీకు ఇందులో ఏది కావాలనుకుంటే అది ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఓన్లీ గెట్ ఫైల్ నేమే కావాలనుకుంటే ఫైల్ ఓన్లీ నేమ్ అనే ఇచ్చుకుంటారు, ఎక్స్ఎంఎల్ ఎక్స్టెన్షన్ అవసరం లేదు. ఇదేనా ఇచ్చుకోవచ్చు, నేను ఏమీ ఇవ్వట్లేదు. ఓకే, సేవ్. ఓకే, సో నేను సేవ్ చేశాను, డిప్లాయ్ చేశాను. సో ఇప్పుడు ఏమంటున్నాను చూద్దాం. ఓకే, నేను ఏం చేశాను, ఇప్పుడు ఇది ఎక్స్ఎంఎల్ పెట్టాను. సో మనం ఏం మాట్లాడుకున్నాం, ఇది డిఫాల్ట్ బ్రాంచ్కి వెళ్తుంది. ఓకే, నేను సోర్స్ డైరెక్ట్లో రెండు ఫైల్స్ పెడతాను. ఓకే, ఇప్పుడు జస్ట్ పీజీపీ నేను ఏమి యాడ్ చేయలేదు. జస్ట్ ఇక్కడ చూడండి, రిసీవర్లో ఎలాంటి ఫోల్డర్స్ లేవు. ఓకే, రిసీవర్ డైరెక్టరీలో ఇందుకు ఇది యాడ్ చేద్దాం, ఇంకో డైరెక్టరీ, మీకు ఈజీగా అర్థం అవుద్ది. ఓకే, రిసీవర్కి ఇది ఎక్స్ఎంఎల్ కదా, కాపీ పేస్టే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కాపీ, కాన్ఫిగరేషన్ ఏమి పెద్ద టైం ఏం పెట్టదు. ఓకే, క్లిక్. ఓకే, నేను పేస్ట్ చేసేస్తాను కాన్ఫిగరేషన్స్, పేస్ట్ కాన్ఫిగరేషన్స్. ఓకే, ఓన్లీ మనం మార్చాల్సింది ఏంటి, డైరెక్టరీ మాత్రమే. నేను ఏం చేస్తాను, ఈ డైరెక్టరీ ఇస్తాను, ఎందుకంటే ఎక్స్ఎంఎల్ ఒకటి, ఇది అదర్ నాన్ ఎక్స్ఎంఎల్ ఫైల్స్ అన్ని ఈ పాత్రలోకి వెళ్ళమని. ఓకే, ఓకే ఫైన్. ఓకే, ఏమి డిఫాల్ట్ బ్రాంచ్లోకి ఇది పెట్టేస్తాను, నాన్ ఎక్స్ఎంఎల్ అని. సో నేను డిప్లాయ్ చేస్తాను. ఫస్ట్ ట్రేస్ పెడతాను. డిప్లాయ్ అవ్వలేదు కదా కాబట్టి ట్రేస్ అవ్వదు ఫస్ట్ టైం. ఓకే, ఓకే 1 మినిట్ డిప్లాయ్. నేను షెడ్యూల్ చేయలేదు కాబట్టి 1 మినిట్ షెడ్యూల్ చేస్తాను. ఇది 30 సెకండ్స్కి ఎంతకు ఉంటుంది, ఇబ్బంది అవుద్ది. ఓకే, ఎవరు అలా రన్ అయిపోతూ ఉంటుంది. ఓకే, 1 మినిట్ షెడ్యూల్ చేశాను. ఓకే, ఇది కూడా ఇంపార్టెంటే, మీరు చాలా జాగ్రత్తగా వినండి, షెడ్యూల్స్ కూడా. ఓకే,
సో నేనేం చూ- సో ఫైల్స్ ఏం పెట్టలేదు నేను. ఓకే, జస్ట్ ఏమి నేను ఎందుకంటే సోర్స్ రిసీవర్లు ఏ ఫైల్స్ లేవు కాబట్టి ఇది కూడా డిలీట్ చేసేస్తాను. సో చూద్దాం ఇప్పుడు వన్ బై వన్ చెక్ చేద్దాం ఎన్ని డైరెక్టరీలో ఫైల్స్ ఉన్నాయో లేవో. ట్రేస్ పెడదాము. ట్రేస్ పెట్టాక నేను ఫైల్స్ అనేవి యాక్టివేట్ చేస్తాను. ఓకే ఫైన్, ట్రేస్ అనేది యాక్టివేట్ చేశాను. చూడండి సోర్స్ డైరెక్టరీ ఇదే కదా, ఇందులో ఎలాంటి ఫైల్స్ లేవు. ఓకే, నెక్స్ట్ రిసీవర్లో ఎలాంటి ఫైల్స్ లేవు. ఓకే, నాన్ ఎక్స్ఎంఎల్ ఓకే, ఇందులో కూడా ఏమీ లేవు. నేను ఒక రెండు ఫైల్స్ పెడదాం. ఓకే, ఎలాంటి ఫైల్స్ అంటే ఎక్స్ఎంఎల్ ఏవైనా రెండు పెడదాం చూద్దాం. డైలీ ఫైల్ ఉంది, నోనోస్ట్ ఉంది, ప్రొడక్ట్స్ అనే మూడు ఫైల్స్ పెట్టాను. రెండు ఎక్స్ఎంఎల్ ఒక నాన్ ఎక్స్ఎంఎల్ పెట్టాను. మనం ఎందుకంటే ఎక్స్ఎంఎల్ పంపిస్తున్నాం కదా. ఓకే, ఓకే పంపించాను. చూద్దాం ఐఫ్లో అనేది ట్రిగ్గర్ అయిందా లేదా. లెట్స్ ఎవరి 1 మినిట్ అన్నాను కదా, చూద్దాం. ట్రేస్ కూడా పెట్టాను. ఇప్పుడు ట్రిగ్గర్ చేస్తాను. ట్రేస్లో ఉంది. ఓకే, చూడండి ట్రిగ్గర్ అయింది 1 మినిట్కి. చూసారా, రెండు ఫైల్స్ వెళ్ళాయి. ఓకే, నాకు ఏమైందో లేదో చూద్దాం. ఇవన్నీ ట్రేస్ తర్వాత చూద్దాం. మనకి డైరెక్టరీస్ మనకి ఐడియా ఉంది కాబట్టి ఆ డైరెక్టరీస్లో డేటా వచ్చిందో లేదో చూద్దాం. ఇవన్నీ మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ మన కన్ఫర్మేషన్ డేటా వచ్చిందో లేదో చూద్దాం. చూడండి డైలీ డాట్ ఎక్స్ఎంఎల్ వచ్చింది, డైలీ డాట్ ప్రొడక్ట్స్ ఎక్స్ఎంఎల్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనం ఇంకో ఫైల్ ఏం పెట్టాను, నాన్ ఎక్స్ఎంఎల్ పెట్టాను. ఇందులోకి వచ్చిందా లేదా. సో ఇందులోకి వచ్చింది. ఓకే, వర్కింగ్ ఫైన్. మనం ఏదైతే రూటర్ కండిషన్లో స్ప్లిట్ చేస్తానో ఇది వర్కింగ్ ఫైన్. సోర్స్లో ఫైల్స్ ఉన్నాయో లేవో చూద్దాం. ఓకే, లేవు. ఓకే, చూద్దాం ఏ డేటా పెట్టాం మనం. సోర్స్ నుంచి రిసీవర్కి వచ్చింది. ఓకే, ఫస్ట్ మళ్ళీ అన్డిప్లాయ్ చేస్తాను దీన్ని. ఎందుకు అనేది మనం మాట్లాడదాము. మళ్ళీ ఎవ్రీ 1 మినిట్కి ఇది రన్ అయిపోతుంటుంది. సో అన్బడ్డాను ఎందుకు. సో అన్డిప్లాయ్ చేశాను. చూద్దాం. నాకు డైలీ ఎక్స్ఎంఎల్ అనేది నేను పెట్టాను. ఓకే, ఎక్స్ఎంఎల్లో డేటా ఏముందో చూద్దాం. ఎంప్లాయ్ డేటా పెట్టాను నేను. ఓకే, ఇది ఈ విధంగా డేటా వచ్చింది. ఇప్పుడు నేను ఏమంటాను, నాకు రిక్వైర్మెంట్కి వచ్చేటప్పుడు ఈ ఫైల్లో ఇలా డేటా వచ్చింది అనుకో, దే డోంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ ఫార్మేట్. ఆయన ఏమంటున్నాడు, నాకు డేటాని ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లో పంపించు, ఈ విధంగా నాకు వద్దు అనేది కదా నా రిక్వైర్మెంట్. నువ్వేం చేసావు, డైరెక్ట్ పంపించావు. ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లో నువ్వు పంపించలేదు. ఓకే, సో దీనికోసము నువ్వు ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లో పంపించాలి కాబట్టి నువ్వేం చేస్తావు, ఎన్క్రిప్టెడ్ చేయాలి. అంటే ఏంటి, పీజీపీకి చేయాలి. అంటే ఎన్క్రిప్టెడ్ అంటే ఏంటి, పీజీపీ. ఓకేనా, మోస్ట్లీ ఈ పీజీపీ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ అనేది ఈ ఎస్ఎఫ్టీపీలో మాత్రమే యూజ్ చేస్తారు. బ్లైండ్గా గుర్తుంచుకోండి. ఇంకెప్పుడు మోస్ట్లీ ఇంక ఎస్ఎఫ్టీపీ పీజీపీ ఎన్క్రిప్షన్ వాడారంటే ఒక అది ఎస్ఎఫ్టీపీలో యూజ్ చేసినట్టే. ఓకే, చూడండి పీజీపీ ఎన్క్రిప్షన్. ఓకే, ఫస్ట్ ఎన్క్రిప్ట్ చేస్తాను, డిక్రిప్షన్ తర్వాత మాట్లాడదాం. ఓకే, చూడండి ఇదేంటిది, పీజీపీ ఎన్క్రిప్షన్. ఓకే, ఓకే ఇప్పుడు సెట్ అవుద్ది. ఓకే, పీజీపీ ఎన్క్రిప్షన్ పెట్టాను. ఈ పీజీపీ ఎన్క్రిప్షన్ ఇలా పెట్టాక ఓకేనా, మీకు కీ ఎవరు ఇస్తారనే డౌట్ రావచ్చు. ఓకే, ఈ పీజీపీ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్కి ఓకేనా, పబ్లిక్ అనేది మనకి వాళ్ళు ఇస్తారు. ఓకేనా, హూ విల్ బి ప్రొవైడ్ ద పీజీపీ ఎన్క్రిప్షన్. ఓకేనా, సో ఎప్పుడైనా పీజీపీ అనేది టూ కైండ్ ఆఫ్ కీ పేర్స్ ఉంటుంది. మీరు బ్లైండ్ మనం పీజీపీ మాట్లాడుకున్నప్పుడు పీజీపీ మీన్స్ కీ పేర్ అంటారు. ఓకేనా, కీ పెయిర్. ఓకే, కీ పెయిర్లో ఏముంటుందంటే పబ్లిక్ కీ ఉంటుంది. ఓకే, దాని బదులు పబ్లిక్కి. ఓకే, పబ్లిక్కి ప్రైవేట్కి అంటాను నేను. ఓకే, ప్రైవేట్ కీని నెవర్ షేర్, ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడు, పబ్లిక్ కీని షేర్ చేస్తారా ప్రైవేట్ కీని షేర్ చేస్తారా అంటే ప్రైవేట్ కీని ఎప్పుడూ షేర్ చేయకూడదు, ఎవ్వరూ షేర్ చేయకూడదు. ఓన్లీ నువ్వైనా
తనైనా క్లయింట్ ఎప్పుడైనా ఓన్లీ పబ్లిక్ కీనే షేర్ యూ కెన్ నీడ్ టు షేర్ ఎనీ వన్ టు పబ్లిక్ కీ మాత్రమే. తనకి మనకి పీజీపీ ఎన్క్రిప్షన్ అనగానే మనలో మనం ఆయన అడగాలి, బాబు నువ్వు ఎన్క్రిప్షన్ అడుగుతున్నావు కదా, సో పీజీపీ ఎన్క్రిప్షన్ అనేది వాళ్ళ టూల్స్ ఉంటాయి, కియోపాత్ర లేదా ఎన్క్రిప్టర్ రిలేటెడ్ టూల్స్ ఉంటాయి, ఓకేనా. ఆ టూల్స్ ఉపయోగించి వాళ్ళు జనరేట్ చేసి నీకు పబ్లిక్కి ఇస్తారు, ఓకేనా. ఆ పబ్లిక్కి నువ్వు ఎక్కడ అప్లోడ్ చేస్తావు అంటే, ఓకేనా, ఇక్కడ మనం ఆల్రెడీ పీజీపీ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం నీట్గా. సో మీకు కానీ డౌట్ ఉంటే మీరు మళ్ళా వినండి అక్కడ, ఓకే. చూడండి, ఈ పీజీపీ కీస్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏది ఇస్తారో మనకి, మీకు ఎఫ్ఎస్ ఇచ్చినప్పుడే అందులో అడగండి, బాబు నాకు పీజీపీ అడిగావు, నాకు పబ్లిక్కి ఇస్తావా ఏంటా అనేది ఇచ్చాక ఇక్కడికి వచ్చి, ఓకేనా, పబ్లిక్కి అప్లోడ్ చేస్తారు. ఇలా వచ్చాక యాడ్ పబ్లిక్ కీ అనేది ఉంటుంది. చూడండి, నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి పీజీపీ కీస్, నేను అప్లోడ్ చేయను, నేను ఆల్రెడీ చేశాను, ఓకే. చూడండి, చూడండి నాది చాలా పబ్లిక్ కీస్ ఉన్నాయి. సో నేను ఏదో ఒకటి అప్లోడ్ చేయొచ్చు, అప్లోడ్ చేయకపోవచ్చు, నేను అప్లోడ్ చేస్తాను పోనీ. చూడండి, మీకోసం పబ్లిక్కి ప్రైవేట్కి అని ఉన్నది, ఈ పబ్లిక్కి నేను అప్లోడ్ చేస్తున్నాను, ఓకేనా. చూడండి, అప్లోడ్ చేస్తే ఏమొచ్చింది, చూడండి, ఎస్ఏపి సిపిఐ పీజీపీ అని వచ్చింది. నేను ఈ విధంగా యూజర్ ఐడి అనేది క్రియేట్ అయింది. ఇది ఎప్పుడు, దీనిని ఇవన్నీ ఎలా జనరేట్ చేశానంటే టూ వేస్లో, ఒకటి కియోపాత్ర ఉపయోగించి జనరేట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఆన్లైన్ టూల్స్ కూడా వచ్చేసాయి, ఓకేనా, అదైనా ఉపయోగించి జనరేట్ చేసుకోవచ్చు. నేను పబ్లిక్ కీ అనేది నేను అప్లోడ్ చేశాను, ఓకేనా. ఈ అప్లోడ్ చేసిన పబ్లిక్ కీని, ఓకేనా, ఎక్కడ ఇవ్వాలి, యూజర్ ఐడి అనేది, చూడండి ఎక్కడ యూజర్ ఐడి అనేది వచ్చింది, ఓకేనా. ఈ యూజర్ ఐడిని నేను పీజీపీ క్రీస్ అనేది పెట్టాను కదా, ఇక్కడికి వచ్చి, ఓకేనా, ఇక్కడ కిందకి రండి. ఇక్కడ ఏది సిగ్నేచర్ అంటే అవసరమైంది, వాళ్ళు సిగ్నేచర్ కానీ అన్నారు అనుకోండి, అప్పుడు ఇంక్లూడింగ్ సిగ్నేచర్ పెట్టాలి, అది కూడా వాళ్ళు అడగాలి, ఓకే. నేను సిగ్నేచర్ అవసరం లేదు కాబట్టి ఈ విధంగా పెట్టాను. సో వైల్ వర్కింగ్ ఆన్ పీజీపీ కన్వర్సేషన్ వి నీడ్ యాడ్ ఏ యూజర్ ఐడి, ఓకేనా, యూజర్ ఐడిని యాడ్ చేయాలి, అప్పుడే డేటా అనేది ఎన్క్రిప్ట్ అవుతుంది, ఓకేనా. చూడండి, ఇదని ఇచ్చాను, సేవ్ చేస్తాను, ఓకేనా. సేవ్ చేసి చూడండి, సేవ్ చేశాను, ఏం చేయలేదు, ఓకే. సో ఇది ఎవరు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు, ఎక్కడ అప్లోడ్ చేసి పీజీపీ టైల్లో అప్లోడ్ చేసి ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడు, వేర్ యూ కెన్ అప్లోడ్ ఇట్ పీజీపీ కీస్ అంటే వీ హ్యావ్ ఎ సెపరేట్ టైల్ ఇన్ ద సెక్యూరిటీ, మేనేజ్ సెక్యూరిటీ, అండర్ మేనేజ్ సెక్యూరిటీ వీ కెన్ అప్లోడ్ ద పీజీపీ కీ స్టైల్, ఓకే. నేను అప్లోడ్ చేశాను. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ ఫైల్స్ అప్లోడ్ చేద్దాం, ఓకే. నేను డిలీట్ చేసేస్తాను ఈ రిసీవర్లో ఉన్న ఫైల్స్, ఓకే. డిలీట్ చేశాను, సోర్స్లో కూడా ఎలాంటి ఫైల్స్ లేవు, ఓకే. సోర్స్లో కూడా ఎలాంటి ఫైల్స్ లేవు. ఈసారి మంత్లీ ఫైల్ అప్లోడ్ చేద్దాం, ఇందాక డైలీది డెస్క్టాప్ మీద ఏదో ఫైల్ ఉంటుంది కాబట్టి ఇదిగోండి, ఒక ఫైల్ అప్లోడ్ చేశాను. ఓ డైలీ ఫైల్ ఇందాక అప్లోడ్ చేశాను కదా, అది కూడా అప్లోడ్ చేద్దాం. డైలీ ఏముంది, ఓకే, అవసరం లేదు. చూడండి, డైలీ ఫైల్ అప్లోడ్ చేశాను, సేవ్ చేశాను. నేను దీన్ని డిప్లాయ్ చేయలేదు కాబట్టి ఇంకా డిప్లాయ్ చేస్తాను ఫస్ట్, ఓకే. ఓకే, డిప్లాయ్ చేశాను. చూద్దాం, టైం పడుతుంది. ట్రేస్ పెట్టాను, ట్రేస్ కూడా పెట్టాను. సో మనము సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా చూసుకోవాలి ఫస్ట్, ఓకే. నా ఐఫ్లో ఇది, ఓకే, ట్రేస్లో ఉంది కాబట్టి 1 మినిట్ రన్ అవుతుంది కాబట్టి లెట్స్, ఓకే, రన్ అయిపోయింది ఆల్రెడీ, ఓకే. ఆల్రెడీ వెళ్ళిపోయింది ఫైల్, సోర్స్ నుంచి రిసీవర్. రిసీవర్లో ఏ ఫార్మాట్లో ఉండాలి, అన్రీడబుల్ ఫార్మాట్లో ఉండాలి. చూద్దాం ఎలా ఉందో. చూసారా, ఇది ఎవరికైనా అర్థం అవుద్దా, ఎవ్వడికి అర్థం కాదు. నేను పంపించిన డేటా ఏంటి, ప్రొడక్ట్స్ చూద్దాం. ఇది ఓపెన్ ఇవ్వండి, చూడండి, ప్రొడక్ట్స్ డేటా ఇలా ఉంది. బట్ మీకు ఆ డౌట్ రావచ్చు, ఈ విధంగా డేటా అనేది తనకి వెళ్ళిపోయింది, ఎవరికి, రిసీవర్కి. రిసీవర్కి ఏమని వెళ్ళింది చూద్దాము. ఈ విధంగా ప్రొడక్ట్స్ అనే ఫైల్ నేమ్తో వెళ్ళింది, మంత్లీ అనేది, ఓకే. మంత్ ఆ రెస్పెక్టెడ్ ఫైల్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు రీడ్ చేసుకోవాలనుకుంటే, దీన్ని మళ్ళా వాళ్ళు రీడ్ చేయాలనుకుంటే వాళ్ళ దగ్గర ప్రైవేట్ కీ అనేది ఉంటుంది, ఓకేనా. వి హ్యావ్ ఏ పీజీపీ మీన్స్ కీ పేర్ అనేది పబ్లిక్ కీ అనేది ఉపయోగించి ఎన్క్రిప్ట్ చేసావు.
ప్రైవేట్ కీని ఉపయోగించి వాళ్ళు డిక్రిప్ట్ చేసుకొని వాళ్ళు ఏం చేసుకోవాలో ఆ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు వాళ్ళు ఎలా కావాలంటే ఆ ఫైల్ అలా ప్రాసెస్ చేసుకుంటారు. ఓకే, ఇది పీజీపీ ఎన్క్రిప్షన్ డేటా అనేది ఎలా ప్రాసెస్ చేస్తాం. ఓకే, నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద, చూడండి నేను ఏం చేశాను, వచ్చిన ఎర్రర్ వచ్చినట్టు చూద్దాము. సో ఈ విధంగా డైనమిక్ ఫైల్ నేమ్స్లో ఏం చేశానంటే నా దగ్గర ఈ విధంగా ఉంది కాబట్టి నాకు ఎక్స్టెన్షన్ నేను అవసరం లేకుండా ఇలా పెట్టేశాను. ఓకేనా, చూడండి. ఓకే ఫైల్. సో నేను మరలా ఒక ఫైల్ పెడతాను ఇక్కడ. ఓకే, సెండర్లో చూద్దాము. డైలీ ఫైల్ పెట్టాను సరే, ఏమవుద్దో చూద్దాం. ఓకే, నో టాకింగ్ అబౌట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. మనకి ఏమైనా ఎర్రర్ వస్తే మనం ఏం చెప్పాలి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది మాట్లాడుకుందాం. ఓకే, చూడండి ఈ విధంగా ఏదైనా ఇచ్చుకోవచ్చు మనకు నచ్చిందేమో. సోర్స్లో పెట్టాను డేటా, ఇది ఇంకా రీడ్ అవ్వాలి, డిప్లాయ్ అవ్వాలి. ఇప్పుడే డిప్లాయ్ అయింది, చూద్దాం ఫెయిలా సక్సెస్. సో చూద్దాం. డైలీ ఫైల్ వచ్చింది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో. ఓకే ఫైన్. సో నేను ఇలా కూడా పెట్టాను. ఓకే, డైనమిక్గా పెట్టేశాను ఫైల్ నేమ్స్. నేను ఏం చేస్తాను, ఫెయిల్ చేస్తాను ఇంటర్ఫేస్ని. చూడండి పోర్ట్లో నేను ఇది ఫైల్స్, చూడండి ఇది రిమూవ్ చేస్తాను. ఒక 2 ఫైల్స్ పెడతాను డైరెక్టరీలో. నేను ఇంటర్ఫేస్లో వాంటెడ్గానే ఫెయిల్ చేస్తున్నాను, ఎందుకంటే కనెక్టివిటీ అనేది నేను రిమూవ్ చేస్తాను అంతే కదా, కనెక్టివిటీ లేకపోతే అవ్వదు కదా. సో నేను ఏదో ఒక ఫైల్స్ పెట్టేస్తాను సింపుల్గా. ఓ సారీ సారీ, డిప్లాయ్ చేయలేదు. చూద్దాం ఫెయిల్ అవుద్దా సక్సెస్ అవుద్దా. ఫెయిల్ అయింది చూసారా, ఏమైంది ఫైల్ ఏమనేది. ఓకే, నాకు ఫెయిల్ అయింది. ఓకే, 2 కైండ్ ఆఫ్ వేలో ఫెయిల్ అయింది. ఒకటేంటి, ఫైల్ నేమ్ అనేది డాలర్ అనేది వర్క్ అవట్లే, ఇచ్చాను కదా, ఇది వర్క్ అవ్వట్లేదు, ఇది కూడా సపోర్ట్ చేయదని చెప్తుంది, లేట్గా వచ్చింది ఇది. సో ఇది సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఈ ఎర్రర్ ఎలాంటి ఏమైనా ఎర్రర్ రాని నాకు 2 కైండ్ ఆఫ్ ఎర్రర్స్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఆ 2 ఎర్రర్లు నాకు రావాలి. ఇప్పుడు ఆ ఎర్రర్ అనేది నేను ఏం చేయాలి, క్యాప్చర్ చేసి నాకు రెస్పెక్టెడ్ మెంబర్కి నేను మెయిల్ పంపించాలి. బాబు ఫైల్ ఉంది, ఓకే సమ్ టైమ్స్ ఏమైనా ఇష్యూస్ వచ్చింది. సో నేను ఏం చేస్తానో చూసారా, ఇది ఎన్ని పాస్ త్రూ సినారోస్. ఓకే ఫైన్. నేను ఇప్పుడు ఎక్సెప్షన్ ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది అనేది నాకు రీజన్ కావాలి. ఈ రీజన్తో ఇది ఫెయిల్ అయింది. నేనేం చేస్తాను, ఈ ఫెయిల్ అయింది కాబట్టి నేను ఇది తీసేస్తాను. సింపుల్గా సింపుల్గా తీస్తాను. ఫస్ట్ థింగ్ ఇది తీసాను. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది యాడ్ చేద్దాం దీనికి. ఓకే, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఎక్కడి నుంచి, ఇక్కడ చూడండి, అది కూడా మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. చూడండి ఎక్కడ ఉంటుంది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్. చూడండి. సో నేను ఏం చేశాను ఇక్కడ, ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్లో ఏముండాలి, కంటెంట్ మోడిఫైర్ అనేది నేను పెట్టుకుంటాను. కంటెంట్ మోడిఫైర్లో ఓకే నేను ఏం చేశాను, ఇది నేను నేమ్ ఇస్తాను, ఎర్రర్, ఎర్రర్ హ్యాండ్లింగ్. ఓకే, ఎర్రర్ క్యాప్చర్ అని పెట్టాను. పెట్టి ఎస్ఏపీ హ్యావ్ ప్రొవైడ్ ద సమ్ స్టాండర్డ్. ఓకేనా, మీరు ఇక్కడ కూడా ఏమీ కోడ్ రాయవసరం లేదు, బై డిఫాల్ట్ ఫంక్షన్సే ఉంటాయని. ఓకేనా,
ఎస్ఏపి ఒకటి ఎక్సెప్షన్ డాట్ మెసేజ్, ఓకేనా, దీన్ని కానీ ఓకేనా, ఎక్సెప్షన్ డాట్ ట్యాగ్ క్లాస్ అనేది రెండు ఉంటుంది, ఓకేనా. ఆ రెండాట్లో మీరు ఏది పెట్టుకున్నా ఎర్రర్ డీటెయిల్స్ అనేది వచ్చేస్తుంది. నేను ఇది పెట్టేస్తాను సింపుల్గా, ఓకేనా. చూడండి, ఇది పెట్టాను. ఇది పెట్టాక ఏం చేశాను, నేను మెయిల్ వెళ్ళాలా, ఓకే, ఎవరికి, రెస్పెక్టివ్ టీమ్ మెంబర్కి, ఓకే. నేను అది ఏం చేయాలో సెండ్, అంతే కదా, సెండ్ పెట్టాను. రిసీవ్ రెండు మెయిల్ వెళ్ళాలి కాబట్టి మెయిల్ కాన్ఫిగరేషన్ చేస్తాను, ఓకే. చూద్దాం మెయిల్. చూడండి, మెయిల్ అడాప్టర్కి వచ్చేటి నా దగ్గర మెయిల్ ఆల్రెడీ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కాదు, ఓకే. ఇది నా మెయిల్, జీమెయిల్ ఎస్ఎంటీపీ కాబట్టి నేను ఆల్రెడీ కాన్ఫిగరేషన్స్ అనేవి నేను పెట్టుకున్నాను. ఎస్ఎంటీపీ పోర్ట్ ఏంటి, అది ఎస్ ఆప్షనల్, ఇది అథెంటికేషన్ అంటే బేసిక్ అథెంటికేషన్, ఓకే. నా పాస్వర్డ్ ఏంటి, నా యూజర్ నేమ్ ఏంటి, జీమెయిల్ టెస్ట్, ఓకే. సో ఇది నాది సేవ్ చేశాను, ఓకే. ఇప్పుడు ప్రాసెసింగ్కి వచ్చేటప్పటికి, ఓకే, నా ఎక్కడి నుంచి నా మెయిల్ ఐడీస్ అన్నీ ఇవ్వాలి కాబట్టి నా మెయిల్ ఐడీస్ అనేవి ఇస్తున్నాను. రియల్ టైంలో కూడా ఇవన్నీ వాళ్ళు ఇస్తారు, ఏది ఇవ్వాలి, స్టాండర్డ్ మెయిల్ ఏది పెట్టాలి అనేది. సో ఇక్కడ రండి, ఇక్కడ నేను ఏమనుకుంటానంటే నేను సబ్జెక్ట్ కూడా నా ఏ ఐఫ్లో ఫెయిల్ అయింది అనేది నేను డైనమిక్గా పెడదాం అనుకుంటాను, స్టాటిక్గా కాదు, ఓకే. డైనమిక్గా పెడదాం అనుకుంటాను కాబట్టి ఎస్ఏపీ హ్యావ్ ప్రొవైడ్ సమ్ స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్స్, ఓకేనా. దానికి కూడా ఓకే, చూడండి, ఇది ఎస్ఏపి అనేది కొన్ని హై ఫ్లో నేమ్ ఫైండ్ అవుట్ చేయడానికని కొన్ని క్యామిల్ నేమ్ డైరెక్ట్గా నేను ఏం చేస్తాను, సబ్జెక్ట్ అనేది ఏంటి, సబ్జెక్ట్లో హై ఫ్లో నేమ్ అనేది ఇచ్చాను, ఓకే. క్యామిల్ ఐడి, ఓకే. దీంతో పాటు ఏంటి, ఇది ఏం చేస్తే డైరెక్ట్గా నా సబ్జెక్ట్ మీన్స్ ఐ ఫ్లో నేమ్ అని నేను సబ్జెక్ట్ కింద పెట్టుకున్నాను. క్యామిల్ ఐడి మీన్స్ ఎస్ఏపి హ్యావ్ ప్రొవైడ్ ద సమ్ స్టాండర్డ్ క్యామిల్ ఎక్స్ప్రెషన్స్, ఓకే. నా స్టాండర్డ్ క్యామిల్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ పెట్టాను. దాంతోపాటు మరికొన్ని పెడుతున్నాను నేను, ఇవి కూడా బై డిఫాల్ట్ ఈ విధంగా యూజ్ చేస్తారు, ఓకే. ఇవన్నీ కూడా ఇందులో నేను ఏమి కూడా నా ఓన్గా ఏమి రాయలేదు, ఎస్ఏపి హ్యావ్ ప్రొవైడింగ్, ఓకే. ఎర్రర్ డీటెయిల్స్ ఎక్సెప్షన్, చూడండి ఏంటి, డే టు టైం, ఇవన్నీ బై డిఫాల్ట్ ఇలాగే కాన్ఫిగర్ చేస్తారు. చూడండి ఏ పెట్టానంటే, ఓకేనా, హాయ్ టీమ్ మెసేజ్ హ్యాస్ బిన్ ఫెయిల్డ్ విత్ బిలో ఎర్రర్ అని పెట్టాను. పెట్టి ఏం చేశాను, ఎర్రర్ డీటెయిల్స్ ఏ ఎర్రర్తో వచ్చింది, ఓకేనా. కో రిలేషన్ ఐడి, ఆ పర్టికులర్ ఐడి యూనిక్ ఐడి అంటారు, ప్రతి ఐఫ్లోకి ఒక ఐడి ఉంటుంది, అది మెసేజ్ ఐడి. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం, యూనిక్గా ఉంటుంది, ఓకే. క్యామిల్ ఐడి మీన్స్ ఐఫ్లో నేమ్, ఓకే. సేవ్ చేశాను. సేవ్ చేసి చూడండి డిప్లాయ్ చేస్తాను, డిప్లాయ్ చేసేద్దాం, ఓకే. ఫైల్ ఉన్నా లేకపోయినా చూద్దాం, ఫైల్ అనేవి ఉన్నాయా, ఉన్నాయా చూద్దాం, ఎందుకు ఉండుంటాయి, ఇందాక ఫెయిల్ అయింది కదా, ఇవి ఉన్నాయి, ఓకే. సో ఇప్పుడు కూడా ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందో చూద్దాం, ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా, ఏం చూడండి, ఓ, ఎవ్రీ 1 మినిట్కి వచ్చేటట్టుకి ఎన్నిసార్లు ఫెయిల్ అయిందో, ఇలా చేశాను. చూడండి నాకు వచ్చిందా లేదా, ఇప్పుడు మెయిల్, హాయ్ టీమ్ మెసేజ్ హ్యాస్ బిన్ ఫెయిల్ విత్ బిలో ఎర్రర్, ఓకే. కెనాట్ కనెక్ట్ టు ద ఎస్ఎఫ్టిపి కుమార్ రావాడ, ఎందుకు అంటే నేనేం చేశాను, రాంగ్ ఇచ్చాను, అవునా కదా. చూడండి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఐఫ్లో ఫెయిల్ అయింది కదా, కంప్లీటెడ్ అని ఎందుకు వచ్చింది అనే డౌట్ రావచ్చు, ఓకే. ఇది వదిలేయండి, ఇప్పుడు రన్ అయింది కదా, ఐఫ్లో ఫెయిల్ అయింది, ఓకేనా. లోపలికి వెళ్ళి చూద్దాం ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా, చూడండి ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా, ఇది ఓకే. చూడండి ఒక ఎస్ఎఫ్టిపి కరెక్ట్గా ఇచ్చాను, ఒక ఎస్ఎఫ్టిపి రాంగ్ ఇచ్చాను కదా, సో ఇది ఫెయిల్ అయింది, ఇవ్వండి ఇక్కడ వచ్చింది ఏంటి, ఐఫ్లో ఫెయిల్ అయింది,
నీకు తెలుసు లోపలికి వెళ్తేనే తెలుస్తుంది ఇది ఫెయిల్ అయిందని. బయట నుంచి చూస్తే కంప్లీటెడ్ అనే స్టేటస్ ఏముంది, కంప్లీటెడ్ అనే ఉంది. బట్ లోపలికి వెళ్తే ఏమవుతుంది, ఫెయిల్ అయ్యింది. ఎందుకు అని మీకు డౌట్ రావాలి. ఇక్కడ మళ్ళీ ఇది ఎందుకు సక్సెస్ అయిందంటే మీకు ఆ డౌట్ రావచ్చు. ఇక్కడ రెండు ఎస్ఎఫ్టీపీలో ఒక ఎస్ఎఫ్టీపీ రాంగ్ ఇచ్చాను, ఒకటి రైట్ ఇచ్చాను, కాబట్టి అది ఓకే ఫైన్. బట్ ఇది కూడా ఫెయిల్ అనే రావాలి కదా. సో బట్ ఎందుకు సక్సెస్ వచ్చింది అనే డౌట్ రావచ్చు. ఓకే. సో మీరు ఎప్పుడైనా ఓకేనా ఎక్సెప్షనాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఓకే, ఇక్కడ బై డిఫాల్ట్ ఎండ్ అని ఉంటుంది. అంటే ఇక్కడతో మెసేజ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకే, అది సక్సెస్సా ఫెయిల్ అనేది దానికి సంబంధం లేదు, దాన్ని మెసేజ్ని ఎండ్ చేస్తుంది ఈ ఎండ్ ఈవెంట్. ఓకేనా, బై డిఫాల్ట్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వర్క్ చేసుకునేటప్పుడు దీన్ని రిమూవ్ చేయాలి. ఎక్సెప్షన్లో ఎర్రర్ ఎండ్ పెట్టాలి. దెన్ ఓన్లీ యువర్ ఐఫ్లో ఫెయిల్ అయితే ఫెయిల్ అని ఉంటుంది, సక్సెస్ అయితే సక్సెస్ అని వస్తుంది. ఓకేనా, లేదనుకుంటే అది ఫెయిల్ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా మీకు సంబంధం లేదు, కంప్లీట్ అనే ఉంటుంది. అప్పుడేంటి, లోపలికి ఎవరు వెళ్ళరు కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు, ఐఫ్లో సక్సెస్ అయిపోయిందని అనుకుంటారు. దట్ ఈస్ ద రాంగ్. అందుకోసం మీరు ఎప్పుడైనా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ బై డిఫాల్ట్ ఎర్రర్ ఎండ్ ఉంటుంది, మీరు ఎర్రర్ ఎండ్ పెట్టండి. ఓకే. చూద్దాం ఇప్పుడు. టైం పడుతుంది 1 మినిట్. సో ఈ 1 మినిట్లో ఏమైంది అనేది చూద్దాం. ఓకే. సో మీకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది మీరు బేసిక్ థింగ్ అనేది చూసాము. మీరు మీరు వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ నా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. రియల్ టైంలో వచ్చేటప్పటికి ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఓకే, నేను ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, చూద్దాము. మెయిల్ కూడా వచ్చిందా, మెయిల్ కూడా రాలా. నేను ఇప్పుడే డిప్లాయ్ చేశాను. లెట్స్ సి. ఓకే ఫైన్. ఓకే. సో మీరు ఏం చేస్తారు అంటే మీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నా. సో ఈ విధంగా నేను ఆల్రెడీ పెట్టాను. ఓకేనా, బట్ అలా కాదు, నాకు కండిషన్ బేస్ చేసుకొని నేను ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. అది ఎలాగనేది మీకు చెప్తాను, మీరు ట్రై చేయండి. ఓకే. ఓకే, నేను సింపుల్గా ఈ విధంగా పెట్టేశాను. డిప్లాయ్ చేశాను. వైట్స్ ఫెయిల్ అవ్వలేదంటే డిప్లాయ్ చేశాను ప్రాపర్గా. సిస్టమ్ స్లోగా ఉందబ్బా. ఓకే ఫైన్. సో సిస్టమ్ స్లోగా ఉంది, ఇప్పుడే డిప్లాయ్ చేశాను. నేను చెప్పేది ఏంటంటే ఇది చూడండి, వెరీ సింపుల్గా ఈ విధంగా చెప్పాను. ఓకే, ఎక్సెప్షన్. బట్ నాకు ఇలా వద్దు. ఓకేనా, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఓకేనా. సో మర్చిపోయాను ఎక్కడ ఇంకో థింగ్ ఏంటంటే ఈ కంటైనర్ మోడిఫైర్లో నేను ఈ రెండు డిఫైన్ చేశాను కదా, ఈ రెండు కూడా ఇక్కడ కాల్ చేసుకోండి. ఎక్కడ నెక్స్ట్ టైం ఇప్పుడు నేను చెప్పేది ఎక్కడ, ఇక్కడ కూడా కాల్ చేసుకోవచ్చు. నేను అది కాల్ చేయలేదు, ఈ కంటైనర్ మోడిఫైర్లో కాల్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి మెయిల్లోనే మెసేజ్ బాడీలో కాల్ చేస్తాను ఆ రెండిట్లు కూడా. ఎర్రర్ మెసేజ్ అన్నాను కదా, ఏం పెట్టాను నేను, సారీ, ఐసిఐసిఐ బ్యాంక్. నేను జస్ట్ ఇక్కడ పెడుతున్నా. ఓ ఓకే ఓకే, సరే సరే. సోర్స్ కదా ఐసిఐసిఐ బ్యాంక్. ఇది టార్గెట్. ఓకే, ఎందుకంటే మన ఎర్రర్లో తెలియడానికి టార్గెట్ వాల్యూ అనేది నేను అలా ఇచ్చుకున్నాను, ఎస్బీఐ ఐసిఐసిఐ. ఓకే ఫైన్. నేను దాన్ని ఇక్కడ కంటైనర్ మోడిఫైర్లో కాల్ చేస్తాను. హ్యాంగ్ అయిన సిస్టమ్ వద్దా. కొంచెం ఇక్కడ పెట్టేస్తాను. హెడర్ డాట్ ఏం పెట్టాను, ఐసిఐసిఐ.
ముందు ఎస్బీఐ పెడదాం. ఓకే, ఎలాగైనా పెట్టుకోవచ్చు, మీకు ఎలా రాస్తే అలా. ఓకే, ఎంటర్ డాట్ ఐసిఐసిఐ. నేను ఏ వాల్యూస్ ఇచ్చానో చూద్దాం ఇక్కడ ఏం వస్తుందో. ఓకే, ఇది డిప్లాయ్ చేస్తాను. మెయిన్ వైల్ మనం నెక్స్ట్ మీకు అసైన్మెంట్ అనేది మాట్లాడుకుందాం. ఓకే. ఓకే ఫైన్. స్లోగా ఉందా బస్ సిస్టమ్? డిప్లాయ్ అవ్వట్లేదు ఏంటి? సో మనం కరెక్ట్గానే చేస్తాను, బట్ సిస్టమ్ అనేది చాలా స్లోగా ఉంది. ఓకే. కొన్ని మెయిల్ అయినా రావాలి, మెయిల్ కూడా రాలా. ఇందాక వచ్చింది, ఇప్పుడు ఎందుకు రాలేదు? మనం ఏం రాంగ్ అయితే చేయలేదు, హైఫ్లోనే ట్రిగ్గర్ అవ్వట్లా. చూడండి 37 తర్వాత ఏమీ ట్రిగ్గర్ అవ్వలేదు. ఓకే, డిప్లాయ్ చేశాను. లెట్స్ సి. మీకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మాత్రమే మార్చండి. మీరు ఏం చేస్తారంటే నాకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ప్రాసెస్ కాల్ ఉపయోగించి చేయండి. ఎలాగంటే మీరు ఇందాక నేను ఏం చేశాను, ఇందులో నేను డైరెక్ట్గా సెండర్లో పెట్టేశాను. ఈ సెండర్కి బదులు ఇక్కడ ఒక ప్రాసెస్ కాల్ పెట్టి, అంటే నాకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కావాలనుకుంటే వెళ్ళాలి, లేదనుకుంటే నేను ఆఫ్ చేయాలి. అది నా రిక్వైర్మెంట్. అంటే నేను ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కొన్ని సందర్భాల్లో ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఎందుకు అంటే నాకు ఆ ఇంటర్ఫేస్ కొంతకాలం తర్వాత నా దాంతో నాకు పని లేదు, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా, సో దాన్ని ఆఫ్ చేయండి అన్నారు అనుకో. సో అలాంటి కైండ్ ఆఫ్ సినారియోలో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని కంటెంట్ మోడిఫైర్లో నేను ఒక డిక్లేర్ చేసుకున్నాను, నేను ఒక వేరియబుల్ని. సో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుని ఆ వేరియబుల్ని ఈ రోటర్లో పాస్ చేశాను. ఓకే, ఆ పాస్ చేసి నేను సెండ్ చేశాను. ఈ విధంగా నేను ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది డిఫైన్ చేశాను. సో మీరు ట్రై చేయండి. ఇది ఒక సెపరేట్ వీడియో ఉంది యూట్యూబ్ ఛానల్లో, ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు దాన్ని చూసి ఈ విధంగా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, అదే నేను ఇచ్చే మీకు అసైన్మెంట్. ఓకే, సిస్టమ్ ఏంటి ఎంత స్లోగా ఉంది? బట్ వీఆర్ డూయింగ్ అది కరెక్ట్. సిస్టమ్ ఐఫ్లో కూడా డిప్లాయ్ అయింది. చూడండి, ఐఫ్లో కూడా డిప్లాయ్ అయింది, స్లోగా ఉంది. 38కి డిప్లాయ్ అయింది, బట్ ప్రాసెస్ అవ్వట్లేదు డేటా. ఇది పిక్ అవ్వట్లేదు. సో మీరు కూడా ఓకే, లెందీ అవుతుంది. సో మీరు కూడా నేను ఇంతవరకు ఎలాగైతే చేశానో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఓకే, ఇది ఒక ఎండ్ టు ఎండ్ రియల్ టైమ్ సినారో బై యూజింగ్ ద పీజీపీ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ అండ్ కస్టమ్ హెడర్. కస్టమ్ హెడర్ కూడా మీరు అర్థమైంది కదా, కస్టమ్ హెడర్స్ అనేది ఉపయోగం ఏంటి అనేది. మీరు రియల్ టైంలో కూడా ఈ కస్టమ్ హెడర్ని మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ వస్తే మీరు కస్టమ్ హెడర్ని మ్యాండేటరీగా యాడ్ చేయండి ఎస్ఎఫ్టీపీ టు ఎస్ఎఫ్టీపీ సినారో. ఓకే, అప్పుడు మీకు ఈజీగా సెర్చ్ చేసుకోవడానికి వాటికి ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో మీకు ఏవైనా ఈ యొక్క రిక్వైర్మెంట్ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ యాడ్ ఆన్ ద కామెంట్స్. ఓకే, థ్యాంక్ యూ.